హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వేణుగోపాల్. సో నా ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే చేయబోతున్నా. సో ఎవరు కూడా మిస్ చేయకుండా కంటిన్యూ చేసేసేయండి. సో మేమిద్దరం ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి ముత్యాలం తల్లి టెంపుల్. సో ఏలూరు రోడ్లో ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్. సో మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఈ టెంపుల్ దగ్గర ఆగకుండా అయితే అస్సలు వెళ్ళము. కంపల్సరీ ఆగే వెళ్తాము, ఎందుకంటే అంత పవర్ఫుల్ కాబట్టి. సో ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసేసేయండి. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. వెళ్ళి మీరు కూడా ఆశీర్వాదం తీసేసుకోండి అమ్మవారిది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. టెంపుల్కి వెళ్తే ఎంత మనశ్శాంతిగా, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో టెంపుల్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. దాని తర్వాత మేము బేకరీకి అయితే వచ్చేసాము. సో నాకు ఒక ప్లానింగ్ ఉండే, సో దానికోసమని మేము బేకరీకి అయితే వచ్చేసాం. సో ప్రతి ఇయర్ కూడా నేనైతే అనాథాశ్రమంకి వెళ్ళడం అలవాటు. లాస్ట్ 2 yearsగా అయితే వెళ్ళలేదు, బట్ అంతకుముందు వెళ్ళేదాన్ని. అండ్ మళ్ళీ ఈ ఇయర్ కుదిరింది నాకు వెళ్ళడానికి. సో అనాథాశ్రమంలో కావాల్సిన పిల్లల కోసం నేను కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సొంతగా నా స్వయంగానే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. మనసుకి ఎంతో చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనంతట మనమే ఇలాంటి ప్రిపేర్ చేసుకుంటే. సో ఎవ్రీ ఇయర్ మనమే కట్ చేసుకొని మనమే తింటే ఏమొస్తుంది చెప్పండి. అందుకని ఒక మంచి ఆలోచనతో నేనైతే అనాథాశ్రమంకి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో అరౌండ్ ఇంకా 7 o'clock అలా అయింది. మేమైతే ఆర్ఫనైజ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది ఆర్ఫనైజ్. ఇది వచ్చేసి మిలిటరీ మాధవరంలో అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్లో మా అన్నయ్య ఫోటో కూడా ఉంటుంది. వాడైతే ప్రతి ఇయర్ కూడా ఇక్కడికే వస్తాడు. సో ఇంకా నా బర్త్డే వ్లాగ్ని మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఈ పిల్లల ఫేస్లో ఎంత సంతోషం ఉందో మీరే చూసేసేయండి. ప్లీజ్ ఈ పిల్లల కోసం ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా.
అంతేనండి ఈ వ్లాగ్. నేనైతే ఈ ఇయర్ ఈ ఆర్ఫనైజ్‌లో చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. సో, మీరు కూడా మీ బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ హ్యాపీయా? మరి అక్కకి గట్టిగా థ్యాంక్స్ చెప్పండి మరి.